కాబట్టి వీటన్నిటితో పాటు మనం సైన్స్ 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 అని కొట్టుకుంటాం, కానీ వీఆర్ నాట్ అంటే అవే ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. 5 ఎలిమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అంటే విర్చో ఒకటి ఫేమస్ డైలాగ్ ఏం చెప్పాడంటే, మెడిసిన్ ఈజ్ ఏ సోషల్ సైన్స్, మెడిసిన్ ఈజ్ సోషల్ సైన్స్, బట్ పాలిటిక్స్ ఈజ్ మెడిసిన్ అన్నాడు. పాలిటిక్స్ ఈజ్ మెడిసిన్ ఏంటి? పాలిటిక్స్ మెడిసిన్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్. ఇప్పుడు చూడండి, ఒక పేషెంట్ మన దగ్గరకు వస్తాడు, మన స్టూల్ మీద కూర్చుంటాడు, ఒక టీబీ సిమ్టమ్ ఏదో వస్తుంది, మనం అడుగుతాం. అడిగిన తర్వాత అతనికి ట్రీట్ చేస్తాం. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఒక స్లమ్ నుంచి వచ్చాడా, అతని పరిసరాలు ఏంటి అనేది ఒక గ్రాండ్ స్కేల్లో పాలిటిక్స్ అనేది ఒక మెడిసిన్ లాంటిది. ఎప్పుడు అంటే, ఒక స్లమ్ ఉంది, ఆ స్లమ్లో వాటర్ సప్లై ఎట్లా ఉంది, ఎన్విరాన్మెంట్ ఎట్లుంది, ఎయిర్ పొల్యూషన్ ఎట్లుంది, వాళ్ళ న్యూట్రిషన్ ఎట్లుంది, వాళ్ళ లివింగ్ కండిషన్స్ ఎట్లున్నాయి, వాళ్ళు ఎంత స్పేస్లో ఎంతమంది నివసిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క మొత్తం స్లమ్ని కనుక గవర్నమెంట్ టేకప్ చేసి దాన్ని కనుక ఇంప్రూవ్ చేసినట్లయితే మన దగ్గర కేసులు రావడం బంద్ అయితే తప్పదు. సో పాలిటిక్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ మెడిసిన్ ఫర్ ద సొసైటీ. కాబట్టి మన స్థాయిలో మనం చేయాలి, ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వం చేయాలి. అందరం కలిస్తేనే ఏదైనా ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మీరు వచ్చినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ద నెంబర్ 1 కాజ్ ఫర్ వీకనింగ్ ఆఫ్ ద లంగ్స్. గాలి పొల్యూట్ అయితే లంగ్స్ బాగా ఎలా ఉంటాయి? తర్వాత పొల్యూటెడ్ వాటర్ తాగితే ఆరోగ్యం ఎలా వస్తుంది? దాని తర్వాత జంక్ ఫుడ్ తింటే మనకు ఆరోగ్యం ఎలా వస్తుంది? సో ఈ విషయాలన్నీ కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, శ్వాస అనేటటువంటి బుక్ రాశాను నేను. అది రవీంద్ర భారతిలో తొందరగా రిలీజ్ కాబోతుంది. అంటే శారీరక ఆరోగ్యం, శ్వాస, మానసిక మార్గం.